బాధ్యత నేను తెలుసుకోండి. అప్పుడు ఎవరు మంచిగా ఉంటారో అనేది తెలుసుకోండి. గవర్నమెంట్ స్కూల్లో మనము ఇవన్నీ వదిలేసుకొని నెగ్లెక్ట్ చేసుకుంటే ప్రైవేట్ స్కూల్ డెవలప్ అయిపోతుందంటే మనం ఇది మర్చిపోతాం. చాలా గవర్నమెంట్ అడుగుతుంది అన్నీ ప్రైవేట్ అయిపోతుంది. మనకి యాక్చువల్గా మంచి క్వాలిఫైడ్ టీచర్లు, సబ్జెక్ట్ ఉన్న టీచర్లు అంతా మన గవర్నమెంట్లో సెలెక్ట్ అయ్యి వస్తారు జాబ్ కొట్టి. మానవులు ప్రైవేట్కి పోతారు. అంతా మనం వీళ్ళు ఉపయోగించుకోము. ఇంకా మనం ఫ్రీగా చెప్తారు, ఫ్రీగా వస్తామని పిల్లలు కూడా నెగ్లెక్ట్ చేస్తారు. రోజు చదువుకోరు. టీచర్ ఏమైనా క్వశ్చన్ చేశారు, నీకు గుర్తు బాగాలేదన్నా కూడా అతని మీద కంప్లైంట్ చేసేది. అదే మనం కాన్వెంట్ పంపిస్తాం అనుకో, మనమే నీటి కంటిన్యూ చేపిస్తాము, మంచి యూనిఫామ్ చేపిస్తాం, అన్నీ చేస్తాము. కానీ వీళ్ళు పట్టించుకుంటున్నాం. అర్థమైందా? ఇట్లా చెప్తా అంటే పిల్లలకి టీచర్లకి మధ్యలో కొద్దిగా నచ్చాలి, అది పరిస్థితులు మారని ఇట్లాంటి పెట్టారు. లేకపోతే కదా అట్లా సిచ్యువేషన్ వస్తే కమిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందర పేరెంట్స్ని గుర్తు చేస్తారు. అవునమ్మా, దీనివల్ల మనకి చెడ్డ పేరు వస్తూ ఉంది, స్కూల్లో మిగతా 10 మంది పిల్లలు చెడిపోతున్నారు, చెడ్డ వాళ్ళకి అలవాటు పెట్టారు, దాన్ని నేను ఇది చేయాలంటే మీరే లోకల్ పేరెంట్స్కి చెప్తారు, పిల్లల పేరెంట్స్కి. అట్లా మన స్కూల్ పేరు పెరుగుతుంది అన్నట్టు. ఇక్కడ మంచి పిల్లలు చదువుకునే మంచి జాబ్స్ పెట్టారనుకో, లేకపోతే కాంపిటీషన్ ఇదే స్కూల్కి వస్తారు. ఫస్ట్ మీరు మీ స్కూల్లో ఖాళీ అయితే చెప్పండి, ఇమీడియట్గా జాయిన్ అవుతామని. అర్థమైందా? అట్లా ఉంటుంది అన్నట్టు. ఇలా మీకు అదృష్టం ఏముందండి, మీకు ఫస్ట్ క్లాస్ నుంచి డిగ్రీ వరకు ఒకటే క్యాంపస్, ఎక్కడికి పోల్చిన పనిలే. అట్లా మారితే ఏమైందంటే పిల్లలకి ఆ వాతావరణ మార్పుల్లో ఎవరైతే చెప్తారో అర్థం కాక కొద్దిగా స్టడీస్ డౌన్ అవుతాయి. ఇది ఇంట్లో ఉండడం వల్ల స్పీడ్ అవుతుంది, చదివేది కూడా స్పీడ్గా పోతారు. అర్థమైందా? సరే, ఇట్లా స్కూల్ మనం డెవలప్ చేసుకోవాలా. ఇక్కడ డబ్బు తగ్గినా, ప్రతి నియమం తగ్గినా కూడా మీకు ఎవరైనా బయట ఉన్న డోనర్స్, చదువుకున్న వాళ్ళు, లేకపోతే ఇండస్ట్రీస్ దగ్గర పోయి కొత్త డొనేషన్స్ కానీ తీసుకుంటే డెవలప్మెంట్ గ్రౌండ్ కానీ బాత్రూమ్స్ డెవలప్ చేసి ప్రైవేట్ కాలేజీలో స్కూల్లో ఏమేమి ఫాలో అవుతారో దాన్ని మనం ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందా? అట్లా మనము డబ్బులైన వాళ్ళకి కానీ చూసుకోవడానికి ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్లో యూజ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి అంటే మంచిగా కాలేజ్ వాళ్ళని రాజకీయ ఇన్వాల్వ్ చేయకుండా స్కూల్ డెవలప్మెంట్ ఉపయోగపడే వాళ్ళని చూసుకోండి. ఓకేనా? ఇన్సూరెన్స్ లేకుండా చేయదు. ఇదంతా ఎట్లా ఎలక్షన్ జరుగుతుంది, రూల్స్ అన్ని చెప్తారు, దాని మీద చూడండి. ప్రతి క్లాస్ ఇద్దరు లేడీస్ ఒక జెంట్ ఉంటారు, ఇద్దరు లేడీస్ ఒక జెంట్ ఉంటారు. మంచిగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు చదువుకుంటారు. Gracias.